Hey guys, welcome back to my channel. This is Sancha Reddy. So మీరు ఎగ్జిబిషన్ వీడియో చూసుంటారు. సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. సో నేను ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు నేనేం పర్చేస్ చేశానో ఈ వీడియోలో చూపిస్తాను. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. యా, సో చికెన్ కర్రీ అయితే తీసుకున్నాను అనమాట. ఇట్లాంటిది ఒకటి ఎల్లో కలర్. సో జీన్స్ మీదకి ఇట్లా షార్ట్ టాప్ లాగా మన నీ లెంత్ ఉంటుంది. సో దిస్ ఇస్ ఎల్లో కలర్ అనమాట, బ్రైట్ కలర్. సో మిర్రర్ వర్క్ కూడా వచ్చింది మీకు. అండ్ దీని కింద కూడా లైనింగ్ క్లాత్ లాగా పెట్టికోట్ లాగా వచ్చిందనమాట. సో ఇది రెండు కలిపి 300కి ఇచ్చాడు. ఇలా ఉంది. నెక్స్ట్ ఈ బ్రౌనిష్ కలర్ ఒక ఫ్రాక్ అనమాట. ఇట్లా ఉంటుంది. సో ఫ్రాక్ ఇలా అనమాట. సో బ్రౌనిష్ కలర్. సో ఇది వచ్చేసి నాకు యాక్చువల్గా ఏంటంటే నేను ఒక షార్ట్ టాప్ కొనుక్కున్నాను. అది కొంచెం టైట్ అయిందని చెప్పేసి మళ్ళీ వెళ్ళాను అనమాట. అయితే ఇది 300 చెప్పాడు. ఆ షార్ట్ టాప్ వచ్చేసి 250. సో బార్గెన్ చేస్తే ఇది 250కి వచ్చింది. మంచి డీలే అనిపించింది, చాలా బాగుంది. నెక్స్ట్ ఏంటి అంటే ఇంకో ఫ్రాక్, ఇది కూడా. సో నాకు చాలా ఫ్రాక్స్ అంటే చాలా ఇష్టం. లాంగ్ ఫ్రాక్ రెడ్ కలర్ది. హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా వచ్చాయన్నమాట. ఇలా ఉంటుందన్నమాట. బాగుంది ఈ ఫ్రాక్ కూడా. కలర్ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి 250 300 రూపీస్, ఎగ్జాక్ట్గా గుర్తుకులేదు. ఒక స్కర్ట్ తీసుకున్నాను. స్కర్ట్ సో ఫుల్ లెంత్ స్కర్ట్ అనమాట. సో బాగుంది. సో ఇది కూడా వచ్చేసి 250. సో లోపల లైనింగ్ అంతా మంచిగా ఇచ్చాడు. మేము అట్లా వెళ్తుంటే 500కి 3 నైట్ సూట్స్ అన్నాడు, 3 ప్యాంట్స్ అన్నాడు అనమాట, నైట్ ప్యాంట్స్. సో ఇట్లా ఉన్నాయన్నమాట. సో 500కి 3 వచ్చాయి. ఇట్లా క్లాత్ కూడా బాగానే ఉంది, పర్లేదు. సో ఇది ఒకటి బ్లాక్ ఒకటి తీసుకున్నాను. అండ్ దెన్ ఇది ఫ్లోరల్ ప్రింట్ది. సో ఏదైనా టాప్స్ మీదకి అట్లా బాగుంటుంది కదా అని తీసుకున్నాను. సో ఇది ఎల్లో మీదకి వేసుకోవచ్చు, గ్రీన్ మీద అండ్ రెడ్ మీద వేసుకోవచ్చు. సో ఇట్లా మల్టిపుల్ పర్పస్గా పనిచేస్తుంది కదా అని ఇట్లా ఫ్లోరల్లో నుంచి ఒకటి తీసుకున్నాను. అండ్ దెన్ ఒకటేమో ఇట్లా బ్రౌనిష్ కలర్ ఉందన్నమాట. సో మంచిగా లూజ్గా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ క్లాత్ కూడా ఓకే, డీసెంట్గా. సో 500కి 3 వచ్చింది. సో మా అయాన్షి చూపిస్తాను ఇప్పుడు. సో మా బాబుది కుర్తా సెట్ అయితే తీసుకున్నాము. ఇట్లా ఉంది, మంచి కలర్ అయాన్షి కోసం. ఇంకొకటి ఎల్లో కలర్ వాడికి, 2 తీసుకున్నాము. బాగున్నాయి. ఇకైతే క్వాలిటీ అయితే బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. వాష్ చేస్తే మాత్రం తెలియదు. ఇంకా దీంతో పాటు ఒక వైట్ కలర్ ప్యాంట్ వచ్చింది వాడికి. అయాన్స్కి మళ్ళీ ఇంకొకటి తీసుకున్నాము. సో ఒక నైట్ సూట్ లాంటిది తీసుకున్నాం అనమాట. సో కొంచెం ఫంకీగా ఇట్లా మొత్తం కార్లు అట్లా వచ్చింది. సో వాడికి కొంచెం బాగుంటుంది కదా చిన్నపిల్లలకి. సో అప్పుడప్పుడు వేయటానికి సమ్మర్లోకి బాగుంటుందని తీసుకున్నాము. సో ఇవి అయాన్స్వి. అండ్ దెన్ అయాన్స్కి ఇంకా టాయ్స్ కూడా తీసుకున్నాము. ఇది ఒకటి అండ్ దెన్ ఇదొకటి. ఇట్లా తీయంగానే ఇట్లా కూడా వచ్చేస్తుంది అనమాట, రోబోట్ లాగా. సో రోబో కార్ లాగా. సో ఎప్పటి నుంచి అడుగుతున్నాడు అనమాట. సో అందుకే ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ ఇంకొక 2-3 తీసుకున్నాము. సో వాడు ఆల్రెడీ తీసాడు. ఆరోస్, గన్స్ అవన్నీ ఆల్రెడీ తీసేసి వాడైతే ఆడుకుంటున్నాడు. అండ్ నెక్స్ట్ ఒకటి బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది హాఫ్ వైట్లో క్రీమ్ కలర్ది. సో ఇది కూడా షార్ట్ టాప్ అనమాట, జీన్స్ మీద వేసుకోవచ్చు. క్రీమ్ కలర్ది. సో ఇట్లా ఉంటుంది అనమాట. చాలా బాగుంది ఇది మెటీరియల్ వైజ్. అండ్ దెన్ ఇక్కడ చూడండి మీకు ఎంబ్రాయిడరీ ఎట్లా వచ్చిందో, మంచిగా ఉంది. అంటే కలర్ మీద, మనకు ఆ కలర్ మీద ఇది హైలైట్ అయింది అనమాట. సో ఇట్లాంటివి ఇంకా చాలా ఉన్నాయి. నేను నా ముందు వీడియోలో చూపించాను నేను ఎన్ని డిజైన్స్ ఉన్నాయో వీళ్ళ దగ్గర అని. సో నేను మాత్రం ఇట్లా ఒకటి తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఇట్లా వస్తుంది అనమాట ఫ్రిల్స్ కింద. అండ్ హ్యాండ్స్ నాన్ ప్లెయిన్గానే వచ్చాయి. కింద మాత్రం ఇలా వచ్చింది. షార్ట్ టాప్ లాగా జీన్స్ మీద ఇట్లా వేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది వచ్చేసి 500 రూపీస్. ఇది మన గేట్ నుంచి సెకండ్ షాప్లోనే ఏమో ఉంటుంది ఇది. నెక్స్ట్ ఇట్లాంటివి కార్డ్ సెట్ అయితే తీసుకున్నాను.
ఇట్లా నైట్ సూట్ లాగా కార్డ్ సెట్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు, ఇట్లా మంచి గ్రీన్ కలర్ తీసుకున్నాను. సో ఎట్లా ఉంటుందో తెలియదు కాబట్టి ఒకటే తీసుకున్నాను, కానీ చాలా బాగుంది క్వాలిటీ. సో మీరు ఎవరైనా వెళ్తే కార్డ్ సెట్స్ మాత్రం తీసుకోండి, బాగుంది. 500కి ఇది. సో ఇది టాప్, ఇది వచ్చేసి సేమ్ కలర్ బాటమ్ వచ్చింది అనమాట. బాగున్నాయి. సైజెస్ చూసి తీసుకోవాలి సైజెస్, ఎందుకంటే కొంచెం మనకి రిటర్న్ ఇవ్వడానికి కొంచెం కష్టం కాబట్టి సైజెస్ అయితే తీసుకోండి. అండ్ మనం ఇక్కడ ట్రై చేయొచ్చు అంట, అంటే క్లాత్స్ మీద మళ్ళీ ఇది వేసుకొని చూడొచ్చు అనమాట టాప్. ఇది ఒకటి. అండ్ దెన్ సో ఒక రెడీమేడ్ బ్లౌజ్ అయితే తీసుకున్నాను, ఇలా ఉంది కలంకారీతోని. సో ఎలాంటి శారీకైనా సెట్ అవుతుంది అనమాట. ఇట్లా ఒకటి ఇప్పుడు ఇట్లా మోడల్ వస్తుంది కదా నెక్ దగ్గర, అందుకే సో డిఫరెంట్గా ఉందని చెప్పేసి తీసుకున్నాను. అండ్ సో దేనికైనా ఇది స్టైల్ చేయొచ్చు అనమాట, ఈ శారీకైనా ఏ కలర్ శారీకైనా స్టైల్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి 900 అనుకుంటా, సారీ 900 1000 చెప్పారు. మనకి ఈ క్రీమ్ కలర్ షాప్ తర్వాత ఒకటి ఉంటుందన్నమాట. సో ఇది కూడా షార్ట్ కుర్తీ లాగా జీన్స్ మీద వేసుకోవడానికి బాగుంటుంది అనమాట. సో నీ లెంత్కైనా కొంచెం పైన ఉంటుంది. సో మంచి ఇది వచ్చింది. అండ్ క్లాత్ వచ్చేసి కాటన్ అనమాట. ఈ సమ్మర్కి పర్ఫెక్ట్ ఉంటుంది. కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది, కాలేజ్ ఆర్ ఆఫీస్ వేర్కి అయితే బాగుంటుంది. సో ఇట్లా ఉంటుంది అనమాట. సో దీంట్లో రకరకాల డిజైన్స్ అండ్ కలర్స్ ఉన్నాయి. సో నేను మాత్రం ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కదా అని చెప్పేసి తీసుకున్నాను. సో ఇట్లా వస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి 350 చెప్పాడు, అస్సలు తగ్గించిన అన్నాడు, లాస్ట్కి 330కి ఇచ్చాడు. కాకపోతే సరేలా చూద్దాం క్వాలిటీ ఎట్లా ఉంటుందని వచ్చాను. తీసుకొచ్చాక చాలా మంచిగా అనిపించింది. సో మీరు వెళ్తే మాత్రం ఈ షాప్లో మాత్రం తీసుకోండి, చాలా బాగుంది, క్వాలిటీ బాగుంది. సో నెక్స్ట్ నేను ఒక డ్రెస్ మెటీరియల్స్ అయితే పర్చేస్ చేశాను. సో అది చూద్దాము. సో దాంట్లో వచ్చేసి ఫస్ట్ వన్ 450 చెప్పాడు, ఒకటి ఉంటుందన్నమాట, ఇలా ఉంది. అండ్ దెన్ మనకి ఇట్లా వచ్చింది, చున్నీ ఇలా వచ్చింది. సో 450. సో మా కజిన్స్కి కావాలంటే ఇట్లా తీసుకున్నాను అనమాట నేను. ఇట్లా డిజైన్ వచ్చింది, ఇట్లా ఉంటుంది. సో క్రీమ్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్. అదే షాప్లో ఇంకోటి తీసుకున్నాను, ఇది కూడా 450 అనమాట. ఇది ఎవరు నంబర్ 450 అంటే ఎంత బాగుందో ఇది. సో వాళ్ళ షాప్లో ఏంటంటే 1000 అని 499కి ఇస్తున్నారు. నేను బై మిస్టేక్లో 450 అని చెప్పాను. కలర్ అయితే పేస్టల్ కలర్. అండ్ దెన్ మనకి చున్నీ వచ్చేసి ఇట్లా వచ్చింది, సీక్వెన్స్లో వచ్చింది, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇట్లా ఉంటుంది అనమాట, చూపిస్తున్నాను మీకు. సో ఇక్కడ చూడొచ్చు, వర్క్ అయితే చాలా క్లాస్గా వచ్చేసింది, జర్దోజీ వర్క్ వచ్చేసి. సో మనకి పర్ల్స్ అట్లాంటివి కూడా వచ్చాయన్నమాట. ఇలా వస్తుంది అనమాట, వేసుకుంటే అయితే చాలా బాగుంటుంది. సో నేను వీడియోలో ఒక ఫస్ట్ షాప్ ఒక 2 తీసుకున్నాను చెప్పాను కదా, అది ఇదే అనమాట. సో బ్లాక్ కలర్ ఏదో డిజైన్ లాగా వచ్చింది. అండ్ దాని కింద అంతా సీక్వెన్స్ వచ్చింది చంకీస్తో. సో మనకి ఉంటుంది, ఇట్లా వస్తుంది అనమాట. అండ్ దెన్ సో ఇది చున్నీ అనమాట, హైలైట్ ఇదే. సో మామూలుగా ఇది ఇట్లాంటిది బయట చున్నీస్ ఉన్నాయి. సో అది అడిగితే 800 చెప్పాడు. సో మంచి డీలే అనిపించింది. ఉట్టి చున్నీకి 800. అండ్ బట్ మొత్తం సెట్ వేరే షాప్లో నాకు 1000కి వచ్చింది. చాలా బాగుంది, 1000 రూపీస్. అండ్ ఇదే షాప్లో నేను ఇంకొకటి కూడా పర్చేస్ చేశాను, క్రీమ్ కలర్ది. నేను ఇక్కడ పైన పెడతాను స్క్రీన్ మీద, ఎందుకంటే అది ఆల్రెడీ మా కో సిస్టర్కి ఇచ్చేసాను అనమాట, తన కోసమే తీసుకున్నాను. అది కూడా బాగుంటుంది, చూడండి ఒకసారి. మంచి సీక్వెన్స్ వచ్చేసి, దానికి కూడా చున్నీ బాగా వచ్చింది. మనకి ప్యాంటును లైనింగ్ క్లాత్ కూడా వచ్చింది అనమాట ఈ బ్లాక్ దానికి. 450 షాప్లో కూడా మంచి ఉన్నాయి డ్రెస్ మెటీరియల్స్, అదే ఈ షాప్లో. బట్ చూసుకొని తీసుకోవాలన్నమాట మనము. కొన్ని అయితే నార్మల్గా ఉన్నాయి, కొన్ని అయితే మంచిగా ఉన్నాయి. జాగ్రత్తగా టైం తీసుకొని తొందర షాపింగ్ చేయకుండా. ఎవరైనా నాన్ వర్కింగ్ ఉంటే వాళ్ళు వీక్ డేస్ వెళ్తే బెటర్. అండ్ అది కూడా మనకి 11-12 o'clock షాప్స్ అయితే ఓపెన్ చేస్తున్నారు. మీరు వెళ్ళొచ్చు మధ్యాహ్నం, ఎండ్ ఉంటుంది. కాకపోతే ప్రశాంతంగా అయితే షాపింగ్ చేయొచ్చు. మీరు ఎక్స్క్లూజివ్గా షాపింగ్ వెళ్దాం అనుకుంటున్నారా, డీల్స్ అని చూద్దాం అనుకుంటున్నారు అంటే అట్లా వెళ్ళొచ్చు. సో 4 o'clock 5 o'clock 6 o'clock ఏంటంటే ఫుల్ జనాలు వచ్చేస్తున్నారు అనమాట. అప్పటికే వీకెండ్స్లో కాకుండా వీక్ డేస్లో వెళ్తే బెటర్. అండ్ నెక్స్ట్ బెడ్షీట్స్ తీసుకున్నాను. సో ఎగ్జిబిషన్ వెళ్ళాక బెడ్షీట్స్ మ్యాండేటరీ కదా. సో బెడ్షీట్స్ ఇలాంటివి పిల్లో కవర్స్ అయితే వచ్చాయి. సో మాకు కొంచెం నేను ఒక వైట్లో ఒకటి డార్క్లో ఒకటి తీసుకున్నాను. కొంచెం మురికి అవ్వకుండా ఉంటుంది, కొంచెం బాగున్నాడు కదా అని చెప్పేసి. క్లాత్ కూడా బాగుంది ఇది. సో బయట మనకి అంటే ఎగ్జిబిషన్ స్టార్టింగ్లో అండ్ మధ్యలో కూడా 1000 రూపీస్కి 3 అని బెడ్షీట్స్ వస్తున్నాయి. సో నేను అది కాకుండా ఇది 1200కి 2 వచ్చాయన్నమాట. అది చూస్ చేసుకున్నాను, ఎందుకంటే క్వాలిటీ బాగుంది ఇది. సో సాఫ్ట్గా ఉంది, మనం వాష్ చేసినాక కూడా మంచిగా ఉంటుంది, లాంగ్ రన్లో ఎక్కువ వస్తాయి అనమాట. సో ఆ షాప్లోనే నేను ఇది బెడ్ ప్రొటెక్టర్ తీసుకున్నాను అనమాట. మనకి ఇది వాటర్ ఇట్లా కింద సైడ్ ఇది వస్తుంది,
అండ్ పైన ఇట్లా వస్తుంది. అండ్ దీని మీద మీకు బెడ్షీట్స్ వేసుకోవచ్చు. అప్పుడు మనం బెడ్కి ఏం ప్రాబ్లం ఉండదు. ఇంకో బెడ్షీట్ కూడా తీసుకున్నాను. సో ఆల్రెడీ మేము యూజ్ చేస్తున్నాం అనమాట. ఇదే ఆ బెడ్షీట్. సో మంచిగా వైట్ కలర్లో ఇట్లా ఫ్లవర్స్ వచ్చాయి. ఇది సోంపు లాగా ఫర్ డైజెషన్. సో ఇది ఒకటి తీసుకున్నాము. 100 grams 100 rupees అంట. దూప్ కోన్స్ కూడా తీసుకున్నాం అనమాట. గుర్తులేదు నాకు ప్రైసెస్, 200 250 అది గుర్తులేదు. బట్ స్మెల్ మాత్రం అదిరిపోయింది. సో ట్రై చేద్దామని తీసుకున్నాము ఫర్ ఫ్రేగ్రెన్స్. సో ఇది ఒకటి తీసుకున్నాము. ఇదేంటి అంటే ట్యాప్ లాగా ఉంటుందన్నమాట. సో ఆయిల్ తీసుకోవచ్చు దీంట్లోంచి. మీకు రిఫరెన్స్గా పైన ఇస్తాను చూడండి. సో ఆయిల్ మనం ఇట్లా క్యాన్లో పెట్టేసి ఇట్లా ప్రెస్ చేస్తే ట్యాప్లోంచి వస్తున్నట్టు వస్తుంది అనమాట. సో మా అత్త వాళ్ళకి బాగా వర్క్ అవుతుందని చెప్పేసి తీసుకున్నాము. వాళ్ళు ఎందుకంటే పెద్ద పెద్ద క్యాన్స్ తీసుకుంటారు. సో వాళ్ళకి మంచిగా యూజ్ అవుతుందని చెప్పేసి తీసుకున్నాం. తేజాస్ ఫుడ్ అని ఒకటి కనిపించింది అనమాట, మన ఇన్స్టంట్ మిక్స్ని. సో దాంట్లో అయితే ఈ జొన్న రాగి దోశ మిక్చర్ అయితే ట్రై చేద్దామని తీసుకున్నాను. ఇంకా చేయలేదు, చూడాలి. అండ్ ఇంకొకటి అల్లం చట్నీ కూడా తీసుకున్నాము. అది కూడా జస్ట్ హాట్ వాటర్ కలుపుకుంటే మనకి ఇన్స్టెంట్గా అల్లం చట్నీ అయిపోతుంది. ఇది కూడా అంతే ఇన్స్టెంట్గా. కొంచెం పర్లేదు అంటే కొంచెం స్పైసీగా అయితే ఉంది. సో ఇది ట్రై చేయాలి ఎట్లా వస్తాయో. సో ఎవరైనా వర్కింగ్ ఉమెన్స్ ఉంటే సో మంచిగా వర్క్ అవుతాయి ఇట్లాంటివి. సో ట్రై చేయొచ్చు. సో నెక్స్ట్ అయాన్స్ కోసం ఒకటి తీసుకున్నాను అనమాట. సో మనం మిల్క్లో కలుపుకొని తీసుకోవచ్చు అనమాట. ఇది చాకో ఆల్మండ్స్ అని ఉంది. సో దీని ఇంగ్రీడియంట్స్, దీని బేస్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బార్లీ అనమాట. బార్లీ, డ్రై డేట్స్, చాక్లెట్ కోకో అండ్ ఆల్మండ్స్ ఉందన్నమాట. సో వాడి మిల్క్లో కలుపుకొని ఇట్లా బాక్స్ లాగా అట్లా తీసుకోవచ్చు అనమాట. సో ట్రై చేయొచ్చు. ఉమెన్స్ కూడా ఉన్నాయి. సో నేనైతే ఒకసారి మా సన్కి ట్రై చేద్దామని తీసుకొచ్చాను. ఇంకా ట్రై చేయలేదు, చూడాలి ఎట్లా ఉంటుందో. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఉమెన్స్కి ఏంటంటే క్రాకరీ యూనిట్స్ లేకుండా మనం ఎట్లా సందుకు. సో కప్స్ తీసుకున్నాను. సో ఎప్పుడు అట్లాంటివి కాకుండా ఇట్లా వెరైటీగా ఉందామని చెప్పేసి ఇట్లా తీసుకున్నాము. 6 కప్స్కి 200 అనుకుంటా. మన గేట్ నుంచి రైట్ సైడ్ వెళ్తే ఉంటుంది షాప్. 6 వచ్చాయన్నమాట. క్యూట్గా ఉన్నాయి, ట్రాన్స్పరెంట్, సైజ్ కూడా బాగానే ఉంది. అండ్ ఈ షాప్లో డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. కాకపోతే నేను ఎట్లా ఉంటాయని చెప్పేసి తీసుకోలేదు, కానీ బాగున్నాయి. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మళ్ళీ ట్రై చేస్తాను ఇంకా కొన్ని. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ అయితే చూద్దాము. సో నేనైతే ఎక్కువ తీసుకోలేదు, జస్ట్ ఒక 3-4 పీసెస్ అయితే తీసుకున్నాను. సో ఇది ఒకటి పీకాక్ మోడల్ వచ్చింది, ఇట్లా ఉంటుంది. ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ ఇది 50 రూపీస్ అనుకుంటా, 100. అండ్ దెన్ ఇది ఒకటి 50 రూపీస్కి వచ్చింది. ఇది కూడా చిన్న క్యూట్ ఇయర్ రింగ్స్ అయితే కనిపించాయి. సో ఇట్లా రింగ్ మోడల్ ఉంది, కనిపించట్లేవు. ఇట్లా ఉంటుంది అన్నమాట. కలర్స్ అన్నీ వస్తాయి మనకి, ఇట్లా బ్యాక్ అండ్ ఫ్రంట్ కలర్స్ ఉంటాయి. ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఇది. సో ఇది వచ్చేసి 150 చెప్పాడు, అస్సలు తగ్గించిన అన్నాడు. ఇంకెంత లాస్ట్ అడిగితే 130 ఇచ్చాడు. కానీ చాలా క్యూట్గా ఉన్నాయి అయితే, మంచి మ్యాచ్. సో దీంట్లో అయితే చాలా మంచి కలర్స్ ఉన్నాయి. నేను పోయిన వీడియోలో కూడా చూపించాను. ఇది ఎక్కడ అంటే ఎగ్జాక్ట్గా మన రైట్స్ ఉంటాయి కదా, రైట్స్కి ఆపోజిట్లోనే ఒకటి ఉంది, ఒక షాప్ అయితే ఉంది, స్టాల్. సో ఇయర్ రింగ్స్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి. మీరు ఒకవేళ పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆక్సిడైజ్ జ్యువెలరీ వచ్చేసి అవుట్ సైడ్ పర్చేస్ చేసుకోండి. ఇట్లాంటి మంచి స్టోన్స్ ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇన్సైడ్లో అక్కడ ఆ స్టాల్ అయితే బెటర్. మనకి రైట్స్ ఉన్న షాప్లో 150 చెప్పాడు. చాలా మోడల్స్ ఉన్నాయి. ఇంకా నేను ఎక్కువ బిగ్ ఎక్కువ పెట్టుకొని ప్రిఫర్ చేయను అనమాట. మామూలుగా ఇట్లా స్మాల్ ఇట్లనే స్టడ్స్ లాగా, లేకపోతే ఇట్లా చిన్న హ్యాంగింగ్స్ లాగానే నేను పెట్టుకుంటాను. అందుకని నేను పర్చేస్ చేయలేదు. బట్ బిగ్ పెట్టుకునే వాళ్ళకైతే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి, ట్రై చేయొచ్చు. సో ఇది వచ్చేసి దీనిలాగే. అండ్ ద లాస్ట్ వన్ ఇదేంటంటే ఇది ఒకటి బ్యాగ్. సో క్యూట్గా ఉంది ఇది బ్యాగ్. మనకి ఇట్లా చైన్ కూడా వచ్చింది అనమాట. సో తీసుకోవచ్చు, ఇట్లా ఉందన్నమాట. మీకు దగ్గర చూపిస్తాను ఎంత బాగుందో చూడండి. మీరు ఇక్కడ మొత్తం డీటెయిలింగ్ ఫుల్గా. దెన్ బ్యాక్ సైడ్ కూడా ఇట్లా చిన్న ప్లేన్ ఇట్లా వచ్చింది. ఫ్రంట్ ఏమో ఇట్లా ఉంది. మనకి ఓపెన్ చేసుకొని చూపిస్తాను. స్పేస్ అయితే ఉంది. 500కి ఇచ్చాడు అనమాట. అండ్ ఈ షాప్స్లో చాలా రకరకాల ఉన్నాయి. అండ్ పర్ల్స్ ఉన్నాయి, అండ్ మిర్రర్స్ ఉన్నాయి. చాలా బాగున్నాయి. అంటే నేను ఎక్కువ పార్టీకి అట్లా వెళ్ళాను కాబట్టి నేను అది చూస్ చేసుకోలేను. సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కదా అని చెప్పేసి ఈ మెటల్ అయితే చూస్ చేసుకున్నాను. సో గైస్, సో ఆరెంజ్ మసాలాస్ నుంచి ఇదైతే తీసుకున్నాను అనమాట. చికెన్ మసాలా, చికెన్ మంచూరియా, ఇంకా చికెన్ పకోడీకి ఇది యూస్ చేయొచ్చు. జస్ట్ పౌడర్ని తీసుకొని ఆ పీసెస్లో వేసేసి మనము ఫ్రై అయితే చేసుకోవచ్చు. సో ఇది చికెన్ ఉంది. అండ్ ఇది వచ్చేసి వెజ్ది. సో గోబీ మంచూరియా, గోబీ పకోడా వేసుకోవచ్చు. జస్ట్ ఈ మసాలాని కలిపేసి మనం ఫ్రై చేసుకోవచ్చు. ఇన్స్టెంట్ గోబీ మసాలాది. సో వెజ్ అండ్ నాన్ వెజ్ ఉంది. సో ఇది కూడా ఫ్రై చేయొచ్చు. రెండింటి కలిపి 100 అనుకుంటా. ఇంకా అది కాకుండా ఫుడ్ ఐటమ్స్ వచ్చేసి మస్కా బన్ తెచ్చుకున్నాము. అండ్ హల్వా కూడా తెచ్చుకున్నాము. హల్వా కూడా చాలా బాగుంది. సో ఇట్లా థింగ్స్ అయితే తెచ్చుకున్నాము. అండ్ అవి తినేసి కూడా అయిపోయింది మేము.
సో నేను ఫుట్వేర్ అయితే తీసుకోలేదు, ఎందుకంటే అప్పటికి అసలు మాకు టైం సరిపోలేదు. నేను మా బాబుతో వెళ్ళాను అండ్ ఇవన్నీ కూడా పర్చేస్ చేశాను అండ్ వీడియో కూడా మళ్ళీ షూట్ చేశాను. సో ఇన్ని చేసేసరికి అసలు టైం సరిపోలేదు, అప్పటికే లేట్ అయిపోయింది, 10:30 అయిపోయింది. షాప్స్ అన్నీ కూడా క్లోజ్ చేశారు, అందుకే ఇంకా మిగతా ఫుట్వేర్ అయితే షాపింగ్ ఏం చేయలేదు. సో నా ముందు వీడియో మీరు చూడకపోతే చూడండి, నేను ఏ స్టాల్స్లలో ఏమేమి పర్చేస్ చేశానో అవన్నీ చూపిస్తాను, అంటే స్టాల్స్ అన్నీ చూపిస్తాను అనమాట. మీకు ఐడియా వస్తుంది, వెళ్ళే ముందు అది చూడండి అండ్ తర్వాత ఇది కూడా చూస్తే మీకు ఐడియా వస్తుంది ప్రైసెస్ ఎట్లా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. సో దట్స్ ఇట్ గైస్. సో మీకైతే ఈ హాల్ నచ్చింది అనుకుంటున్నా, ఎంతో కొంత ఐడియా వచ్చింది అనుకుంటున్నా ఈ వీడియో ద్వారా. ఇఫ్ యూ గైస్ like my video, please like, share and subscribe to my channel. Thanks for watching. See you in the next video. Bye bye.